నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, త్రివిక్రమ్ గారికి మహేష్ బాబు గారికి మధ్య ఏదో నడుస్తుంది. వీళ్ళిద్దరి సినిమా పట్ల కూడా చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఇది పట్టాలు ఎక్కుతుందా లేదా? సో రకరకాల కమెంట్స్ వింటున్నామండి. ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే త్రివిక్రమ్ గారికి మహేష్ బాబు గారికి మధ్య ఏమైనా చెడిందా? అంటే చెడ్డం కాదు, కానీ అభిప్రాయ భేదాలు వచ్చాయమ్మా. అది అభిప్రాయ భేదాలు కూడా ప్రొడక్షన్ వ్యవహారంలోనే వచ్చాయన్నమాట. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంటుందంటే, మహేష్ బాబుకి ఒక మంచి పిక్చర్ ఇచ్చాడు ఆయన. ఏది ఇచ్చాడు? అతడు అనే సినిమా ఇచ్చాడు కదా. ఆల్మోస్ట్ పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైన్ ఏదైనా ఉందంటే మహేష్ బాబుకి అది ఆ సినిమాయే. ఆ ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. కానీ మహేష్ బాబు ఏం చేస్తారంటే, డైరెక్టర్లు ఎవరైనా సరే తనకు కావాల్సినటువంటి ఏదైనా కోరిక ఉందనుకోండి, హీరోయిన్లు అది ఈ క్యారెక్టర్కి వేస్తే బాగుంటుంది, అది ఇంకేదైనా చేస్తే బాగుంటుంది, ఇట్లాంటి ఆయనకి వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటే అక్కడ డైరెక్టర్ గారితో పోట్లాడినా సరే వేయించుకుంటాడనమాట. అలా వేయించుకోవడం మహేష్ బాబుకి అలవాటు. అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయకుండా తను అనుకున్నదే చేయడం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి అలవాటు. సో ఇక్కడ ఈ రెండు విషయాల్లో కొంచెం క్లాష్ వచ్చి వ్యవహారం కొంత చెడింది. అది ఓకే, మరి అది చెడింది అంటే పక్కన వాళ్ళు ఉంటారు కదా, అని మరి కొంచెం అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా ఇంకాస్త పెంచుతారన్నమాట. వాళ్ళు బయటపడరు. మహేష్ బాబు బయటపడ్డు, అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా బయటపడ్డు. కానీ ప్రోడక్ట్ విషయంలో కొంత వాళ్ళు ఒక ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోలేరు. ఇప్పుడు ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా నెక్స్ట్ ఏదైనా పిక్చర్ రెడీ అవ్వాలి కదా. ఇప్పుడు రాజమౌళి సినిమా ఏదో తయారైపోతుంది అనుకోండి, వీల్లేదు. 23 కాదు 24 కూడా అవుతుందో స్టార్ట్ అవుతుందో లేదో తెలియదు. రాజమౌళి సినిమా ఎవరితో తయారవుతుందో కూడా తెలియదు. మాట వరుసకి మహేష్ బాబు అన్నాడు, కానీ రాజమౌళి మహేష్ బాబుతో 1000 కోట్లు పెట్టి సినిమా చేయడం అంటే దానికి ఎంత నెట్వర్క్ జరగాలి, కనుక ఉన్న సినిమాలు జాగ్రత్త పెట్టుకోవాలి కదా. ఆ తాలూకు ఆ టెన్షన్లో ఉండుంటాడు. ఈయన కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో మొత్తానికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా మిగిలిపోయాడు. కానీ ఈయనకి ఇండిపెండెంట్ సినిమా హిట్ అయిన సినిమాలు ఏమి లేవు కదా. తర్వాత ఇప్పుడు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తాలూకు ఆ పొజిషన్ చెప్తాను నేను. ఇప్పుడు మన భీమలా నాయక్ ఉంది, ఆ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయాల్సి ఉంది. దానికి కంప్లీట్గా సీనరీగా అంతా రాశాడు, కానీ డైరెక్షన్కి ఎవరో చేశారు. అలాగా మిగతా సినిమాలకి దీనికి తేడా ఏంటంటే, వకీల్ సాబ్ అది కూడా ఆయన చేయలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకి ఏమైనా ఇస్తున్నాడు. ఇప్పుడు 2-3 సినిమాలు ఏదో ప్రారంభమయ్యాయి. ఈ 2-3 సినిమాలకు కూడా ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ తాలూకు పేరు లేదు, ఆయన డైరెక్షన్ చేయటం లేదు. ఇటు ఇండిపెండెంట్గా ఛాన్సులు రాలేదు. వచ్చిన ఒక సినిమా కూడా ఆయన ఇష్ట ప్రకారంగా జరగటం లేదు ప్రొడక్షను. అక్కడ మహేష్ బాబు ఏమంటే అదే జరగాలి. కనుక దీన్ని అగ్గికి ఆజ్ఞం పోసేవారు కొంతమంది ఉంటారు. కనుక వాళ్ళు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోలేక సైలెంట్ అయిపోయారు ఇప్పుడు. అండ్ ముఖ్యంగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలే ఒక్కొక్కసారి ఎక్కడికో దారితీస్తూ ఉంటాయి. అసలుకి త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారు సినిమా కాంబో అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవును, మరి ఎంతవరకు పట్టాలెక్కితే ఇలాంటి ప్రాజెక్టులు? పట్టాలెక్కితే మా సినిమా అవుతుంది. తాత్కాలికంగా ఏంటంటే ఇద్దరు కూడా డిప్లొమసీ ప్లే చేస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మనసులో ఉన్న మాట బయటికి చెప్పరు, ఒక నవ్వుతారు. ఆ నవ్వులో 1000 అర్థాలు ఉంటాయి. మహేష్ బాబు అంతకంటేను అసలు అంటే నాంచడు తేల్చడు, ఏది కాకుండా మొత్తాన్ని మధ్యస్థంగా సైలెంట్గా ఉండిపోతారన్నమాట. సైలెంట్ చాలా భయంకరమైంది. ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో ఆత్మీయుల మధ్య 4 మాటలు అనేసుకుంటే బాగుంటుంది, కానీ సైలెంట్గా ఉంటే మాత్రం అది భరించకుండా ఉండలేదన్నమాట. అది అట్లాంటి పరిస్థితి ఇప్పుడు వీరికి ఏర్పడింది అన్నమాట, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మహేష్ బాబుకి. ముఖ్యంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకుంటాము. ఓకే, మరి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఏది వీళ్ళిద్దరి కాంబోలో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా బాగుంటుందమ్మా, డెఫినెట్గా బాగుంటుందన్నమాట. ఐ థింక్ కలేజా
త్రివిక్రమ్ శ్రీనివాసే కదా, త్రివిక్రమ్ గారు. అదే చెప్తా. ఇవి ఎంత బాగుంటుందంటే మీరు కలేజా అనే సినిమా చూసారా, అది నిజంగా ఎందుకో ఆ సినిమాకి ఒక సీరియస్ సినిమా అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఏర్పడిపోయిందే కానీ, లేకపోతే అది కామెడీ సినిమా అనేటువంటి ఆ ప్రిపరేషన్ ముందు నుంచి ఆడియన్స్లో ఉంటే ఎంత గొప్ప సినిమా అది. అందువల్ల వాళ్ళకి పాత జ్ఞాపకాలు, పాత తీపి జ్ఞాపకాలు ఉన్నాయి, పాత తీపి అనుభవాలు కూడా ఉన్నాయి. కనుక ఇదేదో తాటాకు మంటలాగా గుప్పున వెలిగి చప్పున చల్లారిపోయేటువంటి ఈ చిన్న చిన్న అపార్థాలు తప్ప శాశ్వతంగా ఉండే అపార్థాలు కాదు. మళ్ళీ వాళ్ళు మామూలు అవుతారు. ఇండస్ట్రీలో అదిగో పులిగా అంటే అదే, అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు అన్నమాట. పులి ఉండదు, తోక ఉండదు. వీళ్ళ సోషల్ మీడియాలో మాటలే మనం మిగిలిపోతాయి అన్నమాట. మనం అలా చెప్పుకుంటే ఎలాగవుతుంది. కానీ ఒక ఇద్దరు ఇండిపెండెంట్ వ్యక్తులు, ఇద్దరు ఇండివిజువల్గా ఆలోచించే వ్యక్తుల మీద ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తప్పవమ్మా. అండ్ ముఖ్యంగా మహేష్ బాబు గారికి ఇండస్ట్రీలో పెద్దగా గొడవలు అవి ఏమీ ఉండవు. సో ఒక ప్రాజెక్ట్ అనుకుంటారు, కథను పట్టి నమ్మి వెళ్ళిపోతూ ఉంటారు. అయిపోయిన వెంటనే ఆయన ఫ్యామిలీ, ఆయన వెకేషన్స్ తో ఆయన బిజీగా ఉంటారు. జనరల్ గా మరి చాలా విషయాలకి దూరంగా ఉంటారు, చాలా దూరంగా ఉంటారు మహేష్ బాబు గారు. సో అలాంటిది త్రివిక్రమ్ గారికి ఎందుకు ఇది రాంగ్? ఎందుకంటే మహేష్ బాబు ఎంత షార్ప్గా ఆలోచిస్తారు తెలిసినా. నీకు కృష్ణవంశీ తెలుసు కదా, అసలు మహేష్ బాబు జీవితంలో మొట్టమొదటి పెద్ద హిట్ వచ్చారు కృష్ణవంశీ ఇచ్చాడు మురారితో. కానీ చిన్న మాట డిఫరెన్స్ వచ్చింది. మళ్ళీ కృష్ణవంశీతో సినిమా చేశాడా. తర్వాత దూకుడు మహేష్ బాబు చాలా పెద్ద హిట్ కదా, దూకుడు శ్రీను వైట్ల. రెండోది ఆగడు సినిమా అప్పుడు కొంచెం ఏదో ఆయన నచ్చలేదు, మళ్ళీ సినిమా ఇచ్చాడా. తర్వాత పోకిరి ఎంత పెద్ద హిట్టు, పోకిరి ఎంత చిన్న హిట్ కాదు కదా. మా పోకిరి ఎంత పెద్ద హిట్టు, అంత పెద్ద హిట్ అయినందుకు తర్వాత బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి ఏదో ఒక సినిమా వచ్చింది, అది కొంచెం ఫ్లాప్ అయింది. మళ్ళీ పూరి జగన్నాథ్ సినిమా ఇచ్చాడా. అలాగే గుణశేఖరు ఒక్కడు ఎంత పెద్ద హిట్టు, ఎంత సెట్టింగ్లు ఉన్నాయి కదా. మరి అర్జున్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ సినిమా అనుకున్నారా, వాళ్ళిద్దరు మాటలు కూడా లేవు. అందువల్ల మహేష్ బాబు గారిని తక్కువగా అంచనా వేయొద్దు. అలా అనుకుంటే మరి సరైన టైంలో ఫ్లాపులు పలకరిస్తున్న టైంలో ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలు అన్నీ కూడా మురారి నుంచి మీరు చెప్తున్న అన్నీ కూడా ఒక రేంజ్ లో నిలబెట్టే మహేష్ బాబు గారిని. అవునమ్మా, ఒకసారి అటు ఇటుగా అయినప్పుడు సో మంచిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మరి ఆయనకి లేదమ్మా, అది అవసరం లేదు. నువ్వు బిజినెస్ పనికొస్తావా, కమాన్ రా. అలాగే సీతమ్మ కిట్లో సిరిమల్లి చెట్టు ఎంత పెద్ద ఇంప్రెషను, ఎంత పెద్ద ఉంది. కానీ మళ్ళీ బ్రహ్మోత్సవాలు తీశాడు, మళ్ళీ ఆయన కోరుకున్నాడా. అంటే మహేష్ బాబు గారితో ఒక హిట్ తర్వాత ఇంకో సినిమా చేస్తే ఆటోమేటిక్గా ఫ్లాప్ అవుతుంది అంటారా? అలా కాదు, అక్కడ నువ్వు సక్సెస్ఫుల్ రోల్లో మనకి ఎందుకమ్మా తలకాయ నొప్పులు. ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్, కమాన్ చేయి, నువ్వెంత తీసుకుంటే తీసుకో. అంతేగాని నువ్వేదో అటో కడుగు ఇటో కడుగు వేసినట్టయితే మళ్ళీ నా దగ్గరికి వచ్చి కరెక్ట్గా నడుస్తానంటే నేను నమ్మడం, నేను ఫూలా లేదు. ఆయన ఆ విధంగా ఆలోచిస్తాడు. ఎక్స్పెరిమెంట్, తన కెరీర్తో తను ఎక్స్పెరిమెంట్ చేయడు. నువ్వు చెప్తున్నాను ఈరోజు జరిగితే జరగచ్చు. ఒకవేళ మన రాజమౌళితో కానీ ప్రోడక్ట్లో ఏదైనా కొంచెం తేడా వచ్చినట్టయితే ఆ ప్రాజెక్టు లేకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత సీరియస్గా ఉంటుంది. సీరియస్ ఇన్ యాక్షన్ బయటికి కనిపించడు, కానీ ఆయన మాత్రం చాలా స్టబర్డ్గా ఉంటాడు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.